సింగర్ చిన్మయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె ప్రముఖ సింగర్ మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పాటలు, డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు, సోషల్ మీడియాలో సమాజంలో జరుగుతున్న అంశాలపై తన ప్రత్యేక శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈసారి మరో సంచలన కామెంట్స్ చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల డిసెంబర్ 31వ తేదీ ఎక్కువ శాతం కండోమ్ ప్యాకెట్లు ఆర్డర్ పెట్టారు అనే అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈసారి చిన్మయి ఈ అంశంపై స్పందించింది. తాజాగా బ్లింకిట్ సీఈఓ 31 డిసెంబర్ 1,00,000కు పైగా కాండోమ్ ప్యాకెట్స్ మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. తమ ప్లాట్ఫామ్పై సేల్ అయ్యాయని ఆయన రాసుకొచ్చారు. దీనిపై భిన్న స్పందనలు వచ్చాయి. ఓ ఎక్స్ యూజర్ దీనిపై స్పందిస్తూ, కేవలం ఈ ప్లాట్ఫామ్పైనే ఇంత సేల్ అవుతే ఇతర ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పై దాదాపు 1 కోటి సేల్ అయి ఉండొచ్చు. ఈ కాలంలో వర్జిన్ అమ్మాయి దొరకటం లక్ అని ట్వీట్ చేశారు. సింగర్ చిన్మయి ఈ ట్వీట్పై స్పందించారు. అలాంటప్పుడు మగవారు పెళ్లికి ముందు సెక్స్ చేయొద్దు అంటూ కామెంట్ చేశారు. ఇక చిన్మయి కామెంట్ కి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం చిన్మయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్మయి హిందీ సినిమాలకు కూడా పనిచేశారు. మొదట సింగర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన చిన్మయి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారారు. ఆమె యాక్టర్ రాహుల్ రవీందర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఆ మధ్యకాలంలో వచ్చిన మీటూ మూవ్మెంట్ నుంచి చిన్మయి మరింత పాపులర్ అయ్యారు. తమిళ మ్యూజిక్ రంగంలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఆమె అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైరముత్తు, కార్తీక్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.